వాల్మీకి మహర్షికి పుట్ట పెరుగుతాయి. ఆయన ఎట్లా ఉన్నాడు? పుట్ట పెరగడం అంటే ఏందండి? పుట్టకేముంటాయి? రంధ్రాలు ఉంటాయి. మన శరీరంలో కూడా నవరంధ్రాలు ఉన్నాయి. ఈ నవరంధ్రాల యొక్క స్పృహ లేకుండా పోయింది ఆయనకు. ఏముంది నవరంధ్రాల్లో? ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన, దేవదత్త, కూర్మ, కృకర, మొత్తం వాయువులు 10 వాయువులు ఉన్నాయి శరీరంలో. మనం ప్రాణం గురించి ఒకటే తెలుసు మనకు. ఒకటి అపానం ఉంది, ఒకటి వ్యానం ఉంది. నీ కనురెప్పలు కొట్టుకోవాలంటే ఒక వాయువు కావాలా? నీకు తుమ్ము రావాలంటే, దగ్గు రావాలంటే ఒక వాయువు కావాలా? నువ్వు మలమూత్ర విసర్జన చేయాలంటే ఒక వాయువు కావాలి. అవి ఏమీ లేకపోతే ఆ 10 వాయువులు నీ లోపల పనిచేయకపోతే నీ శరీరం ఉండనే ఉండదు. ప్రాణం పోయిందని ఒకటి ముక్కుకాడిని చూస్తాం మనం. అదొకటే కాదు, మొత్తం 10 విధ వాయువులు శరీరంలో ఉన్నాయి. కట్టెల్లో వేసి కాల్చిన తర్వాత పొయ్యే వాయువు ఒకటి ఉంటుందండి. అందుకే శరీరం నిటారుగా లేచి నిలబడడానికి కారణం అదే. ఆ వాయువు ఊకపోతే ఆ శరీరం పూర్తిగా పోనట్టు, దాని యొక్క కర్మకాండ సరిగ్గా జరగనట్టు. అందుకే దహనం చేసి అప్పటి వరకు నిలబడండి, లేస్తాడేమో అనడం. అందుకే అంటే అది అయిపోయి ఒకసారి లేచి పడిందంటే వెన్నెముక అయిపోయింది, ఇక లాస్ట్ వాయువు కూడా పోయిందని అర్థం. అట్లాంటి 10 విధ వాయువులతో ఈ శరీరం ఉంది. ఆ వాయువులు ఎందులో సంచరిస్తున్నాయి? వాటి యొక్క ప్రయాణం, గమనం అంతా దేంట్లో ఉంది? ఇగో ఈ నవరంధ్రాల్లో ఉంది. అంటే ఈ నవరంధ్రాల మీద, ఆ 10 విధ వాయువుల మీద స్పృహ లేనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు ఆయన.